వచ్చాను. ఇది ఎక్కడ అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది టెంపుల్ అయితే. ఇది చూడవలసిన ప్లేస్, ఒక ఫేమస్ ప్లేస్. ఇది కూడా చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. నేనైతే టెంపుల్ లోపలికి వెళ్తున్నాను. టెంపుల్ ఫుల్ వీడియో తీస్తాను, ఖచ్చితంగా చూడండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి, స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు అయితే చూడండి. టెంపుల్ లోపలికి అయితే ఇది లోపలికి గుడి ఎంట్రన్స్. లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్లో అండి గణేశుడు పుట్టినప్పటి నుండి చరిత్ర ఇదంతా. గుడిలో లెఫ్ట్ సైడ్ అయితే ఇలా స్టోన్స్ తోటి చెక్కి ఉంచారు. ఇక చూడండి అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, అక్కడ కనిపిస్తున్నాయి కదా, అక్కడ నుండి అయితే అన్నీ ఇలా ఉంటాయి. లెఫ్ట్ సైడ్లో అయితే మొత్తం ఇలా అయితే చెక్కి ఉంచారు. అయితే చూడండి ఇలా ఉంటుంది మొత్తం లెఫ్ట్ సైడ్లో అయితే. ఇక్కడ ఉన్నారు కదా శివుడు, పార్వతి, గణేశుడు ఇలా ఉంటుంది మొత్తము. విగ్రహం ఇలా చూడండి. ఇవన్నీ అయితే రాళ్ళతోటి అయితే చెక్కి ఉన్నాయి. లెఫ్ట్ సైడ్లో ఉంటుంది చూడండి, చాలా బాగుంటుంది. ఇక ఇక్కడ ఉంది ఇక్కడ చూడండి మొత్తం ప్రతి ఒక్క విగ్రహం మాత్రం రాళ్ళతోటి మంచిగా చెక్కి ఉన్నది. చక్కగా అర్థమవుతుంది చూడ, అందరికి అర్థమయ్యేటట్టు కింద కూడా ఇలా ఇక్కడ పక్కన అయితే హోమశాల అని పైన ఉంది. హోమశాల అని అయితే ఉంటుంది, హోమం చేసుకోవడానికి. మనకైతే అక్కడ చూడండి లోపల అయితే బాగుంటుంది, సపరేట్గా అవైలబుల్గా ఉంటుంది సపరేట్గా. ఇక్కడైతే రైట్ సైడ్లో వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు. ఇక చూడండి ఇలా ఉంటుంది వినాయకుడు అయితే. ఇక్కడ కింద కూడా ఇలా దీపాలు పెట్టరాదంట, అసలు దీపాలు అయితే పెట్టొద్దంట. వినాయకుడు అయితే ఇలా ఉంటుందో ఇక్కడ చూడండి. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి ఉన్నారు చూడండి. అక్కడ వెంకటేశ్వర స్వామిది ఇక్కడైతే ఉన్నది, ఇక్కడ లెఫ్ట్ సైడ్లోనే. ఇక్కడైతే మళ్ళీ లెఫ్ట్ సైడ్లో అయ్యప్ప స్వామి ఉన్నాడు. ఇక చూడండి విగ్రహం అయితే అయ్యప్ప స్వామిది చూడండి, చాలా బాగుంది కదా టెంపుల్ అయితే. టెంపుల్ అయితే చాలా బాగుంది, అన్ని దేవుళ్ళు కలిపి ఉన్నాయి. ఇంకా నేను మొత్తం ఫుల్ అన్ని దేవుళ్ళ వీడియోస్ అయితే తీస్తాను. ఇక్కడైతే మళ్ళీ లెఫ్ట్ సైడ్లో గజస్తంభం ఉంది చూడండి, పెద్దగా ఉంది, చాలా ఉంది. గజస్తంభం అయితే ఇలా ఉంది. మళ్ళీ ఇక్కడైతే గజస్తంభం పక్కనే దీపాలు పెట్టుకోవడానికి, దీపారాధన ఇలా దీపాలు పెట్టుకోవడానికి కూడా ఉన్నది. ఇదిగోండి ఇక్కడ అన్ని దేవుని విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇదిగోండి ఇలా ఉంటుంది టెంపుల్ అయితే. ఇక్కడ
నాగదేవత ఇలా ఉన్నాయి, నాగదేవత విగ్రహాలు అయితే ఉన్నాయి. చూడండి మళ్ళీ ఇక్కడ దాని బ్యాక్ సైడ్ ఇక్కడ వచ్చి ఆంజనేయ స్వామి టెంపుల్. చూడండి ఆంజనేయ స్వామి అయితే ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. దాని బ్యాక్ సైడ్ విగ్రహాలు బ్యాక్ సైడే ఉంటుంది. టెంపుల్లో మాత్రం అన్ని దేవుళ్ళ విగ్రహాలు అన్ని దేవుళ్ళు అయితే ఉన్నారు. నేనైతే అన్ని దేవుళ్ళు కవర్ అయితే చేస్తున్నాను. ఇక్కడైతే చూడండి దేవుంది ఇలా అయితే ఉన్నది. దర్శనం ఇలా ఉంటుంది. చూడండి లోపల వినాయకుడు లోపల దాని దేవుని ఆపోజిట్ నంది చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. చూడండి స్వామి టెంపుల్ వినాయకుని పక్కకే సుబ్రహ్మణ్యం స్వామి ఉంటాడు. అక్కడ కనిపిస్తుంది కదా స్వామివారు అయితే. చూడండి సుబ్రహ్మణ్యం స్వామి అయితే చూడండి ఇక్కడ పక్కనే ఉంటుంది. వినాయకుని పక్కన టెంపుల్ అయితే చాలా బాగుందండి. అన్ని దేవతలు కలిపి ఉన్నది. ఇక్కడ చూడండి ఇది మొత్తం బ్యాక్ సైడ్ టెంపుల్ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. ఇదిగో ఇలా అయితే ఉంటుంది టెంపుల్ బ్యాక్ సైడ్. ఇక్కడ బోర్డు ఉంటుంది మనకి. ఇది వచ్చి టెంపుల్ వచ్చి 1924లో 1824లో అయితే టెంపుల్ ఉందంట. అక్కడ నుండి వినాయకుడు అయితే ఇక్కడ కొలువై ఉన్నాడంట. ఇక్కడ పైన బోర్డు ఉంది కదా శ్రీ గణేష దేవాలయం సికింద్రాబాద్. ఆయన చరిత్ర మొత్తం అయితే ఇక్కడ రాస్తుంది. ఇక్కడ ఈ పోస్టర్ ఇక్కడ అయితే మనకి ఇది బ్యాక్ సైడ్ టెంపుల్ బ్యాక్ సైడ్. ఇక్కడ బ్యాక్ సైడ్ ఇది మొత్తం అమ్మవార్లదండి. ఇవి కూడా మొత్తం మనకి బండలపై చెక్కి ఉన్నాయి అమ్మవార్లవి. ఇక్కడ చూడండి కామాక్షి దేవి, మహాలక్ష్మీదేవి, వీరాదేవి ఇలా అన్ని అమ్మవార్లు అయితే ఉన్నాయి. ఇక్కడ మహంకాళమ్మ అది ఇలా చూడండి మాణిక్యాంబ దేవి, మంగళగిరి దేవి ఇలా అన్ని అమ్మవార్ల విగ్రహాలు కూడా ఇక్కడ మొత్తం చెక్కి ఉన్నాయండి. ఇక్కడ ఇదంతా రాళ్ళతోని చెక్కి ఉన్నాయి మొత్తము. చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. మళ్ళీ అమ్మవార్ల విగ్రహాలు పక్కకే ఇక్కడ కూడా చూడండి మనకి జ్యోతి లింగాలని రాసి ఉంది కదా పైన.
అక్కడ అదైతే టచ్ చేయొద్దు అంటే, అందుకే నేను దగ్గర నుంచి చెప్పట్లేను. ఇక్కడ ఇది కూడా మొత్తం ఇక్కడ మధ్యలో శివుడు కూడా ఉన్నారు. శివుడు ఇక్కడ మొత్తం లింగాలదైతే శిల్పాలు చెక్కి ఉన్నాయి చూడండి. అమ్మవారి విగ్రహాలు పక్కకే ఉంది. ఇదైతే బ్యాక్ సైడే చూడండి. చాలా బాగుంది టెంపుల్ అయితే, నాకైతే నచ్చింది. నాకు తెలిసి మీరు ఒకవేళ ఇక్కడికి వచ్చే వాళ్ళు ఉంటే ఎప్పుడన్నా, లేదంటే ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ టెంపుల్ని అయితే దర్శించండి. ఎందుకంటే ఇది చాలా ఇయర్స్ నుండి ఉందంట. అక్కడ చూపించాను కదా 1845 నుండి అంటే టెంపుల్ అయితే స్టార్ట్ అయిందంట. అప్పుడు వచ్చి గణేశుడు అయితే ఇక్కడ స్థిరపడ్డాడంట సికింద్రాబాద్లో వచ్చేసి. ఇక్కడ మన విగ్రహాల పక్కనే ఇంకొక అమ్మవారు ఉంది, అది ఇక్కడ ఉమామహేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా, అలా ఉంటుంది. ఎదురుగా నంది, ఆపోజిట్ దాని ఎదురుగా లింగం ఉమామహేశ్వర స్వామి. పైన కూడా ఉండండి, పైన కూడా చూడండి మంచి పాలాభిషేకం కూడా మంచిగా నంది పైన అయితే పడుతుంది. చాలా బాగుంది టెంపుల్ అయితే. అక్కడే ఉమామహేశ్వర స్వామి టెంపుల్ పక్కనే ఇక్కడ ఉమామహేశ్వరి దేవి టెంపుల్ కూడా ఉంది, పక్కనే ఉంది. ఇదంతా గణేష్ టెంపుల్ లోపల అండి. అన్నీ చూడండి, ఇక్కడ కూడా అమ్మవారు కూడా అలా ఉన్నది. ఉమామహేశ్వరి దేవి టెంపుల్ పక్కనే. ఇక్కడ తులాభారం కూడా ఉంది చూడండి. ఇక్కడ రైట్ సైడ్లో పక్కన ఇక్కడ తులాభారం కూడా ఉంది. అలాగే ఒకవేళ నేను పిలిచేటువంటి పిలుపు నీకు వినపడలేదు అంటే కలడంలో అన్ని దిశలను 8 దిక్కులు కూడా భగవంతుడు ఉన్నాడు. ఎలా పిలిచినా పలికేటువంటి స్వభావం కలిగిన వాడు అన్నాను కదా. మరి నా పిలుపు నీకు వినిపించలేదా స్వామి? చూసారు కదా ఫ్రెండ్స్, టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు, సికింద్రాబాద్కి అలా వచ్చిన వాళ్ళు దర్శించుకొని వెళ్ళండి. ఇక్కడ వినాయకుని టెంపుల్లో కూడా చూసారు కదా అందరు దేవతలు ఉన్నారు, అన్ని దేవుళ్ళు ఉన్నాయి. ఇంకా ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లోకి వెళ్ళకపోతే అందరికీ తెలిసే ఉంటుంది టెంపుల్ గురించి. ఎవరైనా సికింద్రాబాద్కి వచ్చిన వాళ్ళు, చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా టెంపుల్ చూడడానికి ట్రై చేయండి. టెంపుల్ అయితే చూసారు కదా. నాకు తెలిసి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇట్లాంటి ఎన్నో వీడియోస్ నేను చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ అందరికీ.